గురువుగారు, నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు మనకి ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు? ఏ రంగు వస్త్రాలు పెట్టాలి? అలాగే ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి? ఎక్కడ దర్శనం అవ్వాలి? ఆకాశంలోనా? మన బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద. దుర్గా అంటే బెజవాడ కనకదుర్గమ్మే, బెజవాడ కొండే అంతే. ఇంద్రకీలాద్రి పర్వతం. కైలాసంలో పార్వతీదేవి మన ప్రజల కోసం వచ్చేసింది, భక్తుల కోసం. అరే నా బిడ్డలు వీళ్ళంతా కైలాసం అని మానస సరోవరం వెళ్ళిపోతున్నారు ఏకంగాను. కైలాసం కైలాసం కొండలెక్కేస్తున్నారు, మనుషులు చలేస్తున్నారు. కానీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కృతయుగంలోనే మనకి బెజవాడ సిటీలో వచ్చింది. అటువంటి ఆ జగజ్జని రెండవ రోజున మనము గాయత్రి అలంకారంలో చేస్తామమ్మా. ఆరెంజ్ కలర్ వస్త్రాలు వేస్తాం. గాయత్రీదేవి గురించి ఇంట్రడక్షన్ ఏంటి అసలు? ప్రపంచంలో గాయత్రీదేవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె మా కవితా పౌడ్వాల్ బెజవాడ కనకదుర్గమ్మ ఈ పూజలు చేయడం వల్ల బెజవాడ కనకదుర్గమ్మ యొక్క కరుణా కటాక్షంతో అనురాధ పౌడ్వాల్ వాళ్ళ కూతురైనటువంటి కవిత పౌడ్వాల్ మేమంతా ఫ్రెండ్స్. ఆమె కలకత్తా ఖాళీ వస్తుంది, మన గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి దగ్గరికి ఆశ్రమం ఆనంద్ మార్గ్ ఆశ్రమంకి వస్తుంది. తెల్జలా లేక్ గార్డెన్స్ కలకటాలో, పురూలియా జిల్లా, 24 పార్గనాస్. అక్కడ గుల్షన్ కుమార్ గారు ఆమె చనిపోయినప్పుడు, వీళ్ళ అనురాధ వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఆమె ఒంటరిది అయిపోయింది పాపం. అప్పుడు జగన్మాత అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి ఎన్నోసార్లు వచ్చింది, ఆరాధన చేసుకుంది. మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. కవిత కూడా అప్పుడు బ్రహ్మాండంగా కవిత పాటు వాళ్ళు అక్కడ అమ్మవారిని కీర్తిస్తూ ఈ రోజున ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇవన్నీ ఎవరు పడారమ్మా? అనురాధ పౌడ్వాల్, కవితా పౌడ్వాల్, గాయత్రిది. అదే గాయత్రి మంత్రం. వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ రేంజ్కి వెళ్ళిపోయారు? ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఒక లతా మంగేష్కర్ లాగా బెజవాడ కనకదుర్గమ్మ పూజలు ముంబైలో మేము అస్తమానం వెళ్తాం వాళ్ళ ఇంటికి. కలకత్తాలో మొన్న ఈ మధ్యన కూడా ఆవిడ ఇంటర్వ్యూలో కలకత్తా ఖాళీ ఇంట్లో పెట్టుకున్నాను, 2 నగలు చేయించాను, ఇస్తానన్నాను, అమ్మవారికి ఇవ్వలేదు, నేను ఒకడినే ఉంటే పూజారి మనసులో దూరి ఒకటే పెడితే ఇంకోటేది ఇవ్వు అని అడిగింది. అప్పుడు అమ్మవారిని నేను నా కూతురులా నేను చూసుకున్నాను అని మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి ఆమె ఇంటర్వ్యూ ఉంటుంది, చూసుకోండి. ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది మన బెజవాడ కనకదుర్గమ్మ. అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పాపం భర్తను కోల్పోయింది, పాపం అనాథలాగా. ఈ రోజున 100 మందికి ఆమె కోట్ల మందికి మనకు భక్తులకి సంగీతం భక్తి సాహిత్యాన్ని ఇచ్చి టీ సిరీస్ గుల్షన్ కుమార్ వీళ్ళంతా కూడా ఎంతో సేవ చేస్తారు. గుల్షన్ కుమార్ కూడా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అర్చకులు ఆరాధన వల్లే ఆయన ఫ్రీక్వెంట్గా వస్తారు. అంటే బెజవాడ కొండకే రావక్కల అర్చన చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు గుడికి వస్తారనమాట. వీళ్ళంతా విఐపీస్ ఏంటంటే సీక్రెట్గా వస్తారు, సీక్రెట్గా వెళ్తారు. మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు ఉన్నప్పుడు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేనే డైరెక్ట్ తీసుకొచ్చేవాళ్ళం. ఇది బెజవాడన అమ్మవారిని నమ్ముకొని వచ్చిన సెకండ్ ఉదాహరణ. ఇకపోతే ఈ రోజున మనం గాయత్రీదేవికి మంత్రం ఏంటి తెలుసు కదా అందరికీ. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది ఈ 24 దేవతలు ఉంటారు. 3 దేవతలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని పూజ చేస్తే వస్తుందని చెప్తాం మనం. అలాగే నవదేవీ సాంప్రదాయంలో గాయత్రి అలంకారాన్ని 5 ముఖాలు పెట్టి చేస్తాం. ఇక నవదుర్గా సాంప్రదాయంలో ప్రథమం శైలపుత్రితి, ద్వితీయం బ్రహ్మచారిణి రూపంలో ఉంటుంది అమ్మవారు. అక్కడ మాల పట్టుకొని కమండలం పట్టుకొని జయ గురుదత్త దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబర. గురు రూపం దక్షిణామూర్తి ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు కృష్ణుడు. ఆ రూపంలో అమ్మవారు బ్రహ్మచారిణి రూపం అంటే గురు రూపంలో దర్శనమిస్తుంది, బ్రహ్మజ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది. షీ అబ్జర్వ్స్ ద ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. శంకరాచార్య సాంప్రదాయాన్ని, బ్రహ్మచర్య సాంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠింపజేయడం కోసం ఆమె బ్రహ్మచారిణి రూపంలో ఉండి మన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక దశమహావిద్యా సాంప్రదాయంలో తారాదేవిగా ఆమె జ్ఞానాన్ని ఇస్తుంది. తారాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, కృష్ణుడు, రాముడు, పాండవులు వీళ్ళందరికీ వస్తే తారా రూపంలోనే ఆమెకు వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చిందని మనం చెప్పుకున్నాం. ఇక
మామూలుగా ఈ సప్తమాతృకా సాంప్రదాయంలో విష్ణు శక్తి, బ్రాహ్మీ తర్వాత విష్ణు శక్తి వైష్ణవి రూపంలో ఇస్తాం. అందుకని వైష్ణవి మాతా మందిర్లో అక్కడ వైష్ణవి సాంప్రదాయంలో చేస్తాం. ఇప్పుడు గాయత్రి దేవికి ఆయన మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆదిత్యరామ్ గారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వల్ల కొంచెం ఆయన చిన్న స్థాయి నుంచి ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి నీతా అంబానీ వాళ్ళ మన ఆశ్రమంలో వాళ్ళ స్థాయికి వెళ్ళిపోయాడు. కాబట్టి వారి యొక్క నీతా అంబానీ గారి ఆశీర్వాదం, ముఖేష్ అంబానీ గారి ఆశీర్వాదం ఆయనకు ఉంది. కాబట్టి సదా ఆయన అమ్మవారిని ఇలా కీర్తించండి, ఆయన కీర్తించినట్టు. ఓం ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం. ఓం ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం. గాయత్రీం వరదాభయాంకుశగసాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వగంతిం భజే. ఓం మహాగాయత్రీ దేవ్యై నమో నమః. ఓం మహాగాయత్రీ దేవ్యై నమో నమః. ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని, ఇప్పుడు ఆయన చెప్పింది గాయత్రి ధ్యాన శ్లోకం, ఆ అమ్మవారు ధ్యానంలో ముక్తా విద్రుమహేమ అని చెప్తున్నారు కదా, అది శ్లోకము. ఆ రూపాన్ని బట్టి అమ్మవారికి 5 ముఖాలు కలిగి ఉంటాయి. ఒకటి తామర పుష్పాన్ని పట్టుకుని ఉంటుంది, ఒక కమండలాన్ని పట్టుకుని ఉంటుంది, ఒకటి జపమాల పట్టుకుని ఉంటుంది అని వర్ణించడం జరిగింది. దానికి ఋషి విశ్వామిత్రుల వారు, అందువలన వశిష్ఠుల వారు, వశిష్ఠుడు శాపం ఉంటుంది గాయత్రి మంత్రానికి, విశ్వామిత్ర శాపం ఉంటుంది, బ్రహ్మశాపమే ఉంటుంది. అంటే ఆమె గాయత్రీదేవి ఎంత వరాలు ఇచ్చేస్తుందంటే ఇంకా పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం అని చెప్పుకుంటాం కదా, బ్రహ్మాస్త్రమే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాన్ని రివర్స్ చదివితే బ్రహ్మాస్త్రం అయిపోతుంది. మా బాబో ఇంత శక్తి వచ్చేస్తుంది అని చెప్పి దీన్ని డౌన్ చేయాలి. కలియుగంలో మానవులు అసలే కంత్రిగాళ్ళు, మనందరం కంత్రిగాళ్ళం. అందుకని ఇంత ఎక్కువ ఇచ్చేయకూడదు అని విశ్వామిత్రుడు పుల్లబెట్టేసి శాపం పెట్టాడు, వశిష్ఠుడు శాపం పెట్టాడు, బ్రహ్మదేవుడే శాపం పెట్టి తగ్గించారనమాట. కాబట్టి మనము అయినా సరే అమ్మవారు మరి ఆదిత్యరామ్ గారు చదివినట్టుగా కనుక మనం గాయత్రి అమ్మవారిని చదివినప్పుడు ఇక ఆ స్థాయికి తీసుకెళ్ళిపోద్ది, అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది అమ్మవారు. అందువల్లనే గాయత్రి అమ్మవారి మంత్రాన్ని కొంతమంది మూర్ఖులు ఆడవాళ్ళు చదవకూడదని చెప్తూ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ చెప్తున్నారు. అసలు గాయత్రి మాతే ఆడదైతే ఆడదాని మా అమ్మవారి మంత్రం చదవకూడదని చెప్తారు. రెండవది బ్రాహ్మణ మాత్రమే చదవాలి, ఇతరులు చదవకూడదు అంటాడు. గాయత్రి మంత్రం ఏమిటో ఈ బుద్ధి లేని గాడిదలకి తెలిస్తే కదా. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ ఈక్వల్ టు MC² గాయత్రి మంత్రం. ఎం అంటే ఓము, బూహు, బూహు అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, భూహు భువహ శుభహ తత్ సవితు అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. ఈ భూహు అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ m ఇన్ ఫిజిక్స్. అండ్ ఇది శుభహ తత్ సవితు అంటే సవిత్రుడు అంటే సూర్యుడు, సవితు అంటే సవిత శక్తి, సూర్యశక్తి. మరి వెలాసిటీ ఆఫ్ లైట్ విచ్ ఇస్ డినోటెడ్ బై c ఇన్ ఫిజిక్స్. ఓం భూహు భువహ శుభహ తత్ సవితు వరేణ్యం అంటే స్క్వేర్. MC² ఎవరు చేసినా సరే మల్టిప్లై చేస్తే ఎనర్జీ వచ్చేస్తుంది. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అందుకని ఇందులో కులాలు చెప్పబడిందా? ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణి, నేను స్వార్థంగా మేధావులు చేయకూడదని నేను చెప్పొచ్చు కదా. వై షుడ్ ఐ నాట్ టెల్ లైక్ దాట్? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి జ్ఞానాన్ని, ఎనర్జీని, శక్తిని. మరి పండితులంతా ఎందుకు ఇట్లా చెప్తున్నారు? తోలు తీసేయాలి వీళ్ళందరినీ. కాబట్టి అమ్మవారు తీసేస్తుంది. కాబట్టి నో పురాణాస్, నో వేదాస్, నథింగ్ డూయింగ్. అంతా కూడా ఎవరికాళ్ళు ఇన్కార్పొరేట్ చేసేసి మానవులంతా రసేసుకున్నారు అన్నమాట బ్రాహ్మణులు పూర్వకాలంలో. కాబట్టి గాయత్రి తల్లి అందరినీ అంటే మడి ఆచారం పాటించమంటున్నారు, శ్రద్ధ పాటించమంటున్నారు మా గురువు గారు. తప్పలేదు, అలా చేసిన వాళ్ళకే గాయత్రి శక్తి అనంతమైనటువంటి శక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలండి? నైవేద్యాలు మనం పులిహార నైవేద్యం, పాయసాన్నం, దద్దోజనం, వడలు ఇవన్నీ పెట్టేయచ్చు. ఆ తర్వాత ఏం పుష్పాలు పెట్టాలి? చామంతి, గులాబీ, సంపంగులు మనం పెట్టుకోవడం కాదు, అందంగా ఉన్నాయని. కదంబ పుష్పాలు, తామర పుష్పాలు, ఇవన్నీ కూడా గాయత్రి మంత్రాన్ని చామంతి పుష్పంతో నేతిలో ముంచి హోమం చేస్తే ఓం. ఇప్పుడు మన
ఆదిత్యరామ్ గారు చెప్తారు, అనురాధ పౌడ్వాల్ గారు చెప్పిన ట్యూనింగ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఓం భూర్భువ స్వ క్యాసెట్స్ లో ఉన్నాయి కదా, ఆయన మ్యూజిషియన్ కాబట్టి, డైరెక్టర్ గారు కాబట్టి ఆయన చేత పాడిద్దాం. గురుగారు కొంచెం పాడండి. ఓం భూ క్యాసెట్ లో వస్తుంది కదా గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ పాట లేడీస్ పాడారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తర్వాత భారత కోకిల లతా మంగేశ్వర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అనురాధ పౌడ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ పాడారు. వాళ్ళంతా మహిళలు కాదా? టాప్ రేంజ్కి వెళ్ళారు, భారత కోకిళ్ళు అయిపోయారు, నైటింగేల్స్ అయిపోయారు. ఈ చెప్పేవాళ్ళు వీళ్ళంతా గాయత్రి మంత్రం చదవకూడదు ఆడవాళ్ళు చెప్పుకునే వాళ్ళంతా అడుక్కుంటున్నారు. మామూలుగా ఏంటి, మేము ఉపన్యాసాలు ఏ ఛానల్ వాళ్ళు పిలుస్తుంటే ఆ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడం, డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటున్నారు, డొనేషన్స్ ఇవ్వండి అని. సో అమ్మవారిని డౌన్ చేయకూడదు. శాస్త్రాన్ని మీరెవరు అసలు తప్పుగా చెప్పడానికి? డోంట్ గివ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్. దుర్గమ్మ తోలు తీసేస్తుంది, బెజవాడ కనకదుర్గమ్మ ఆమె. కాబట్టి ఈ రకంగా 2వ రోజులో ఇంట్లో ఇలా చేసుకుంటే, గాయత్రి మంత్రం అందరూ చేసుకోండి. కులం బట్టి అవన్నీ నాన్ సెన్స్. ఏ ఋషి చెప్పలేదు, ఏ ఋషులు కూడా దేవుణ్ణి చూడలేదు అమ్మవారిని. ఊరికనే ఇమాజినేషన్. గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రెజెంట్. ఒక్కతే ఉంటుంది అమ్మవారు. దేవుడు అత్యంత శక్తివంతుడు, అత్యంత పవర్ఫుల్. పర్వేడింగ్ అంటే అంతా వ్యాపకుడై ఉన్నాడు. ఇది దేవీ తత్వం. వీళ్ళు సొంత ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడానికి వేదాలు రాశారు, పురాణాలు రాశారు, వీళ్ళు చూశారు అమ్మవారి గురించి. అమ్మవారి బిడ్డగా మిమ్మల్ని నన్ను తట్టుకునే దమ్ముంటే రండి వాదనకి. ఎవ్వడు రాలేడు. బికాస్ వాట్ ఐ టెల్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎస్ దుర్గా. ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్స్టిట్యూషన్ నా బచ్చా వయసులో స్టార్ట్ చేశాను. అందరూ చదవాలని చెప్పాలి. శ్రద్ధ పెట్టండి రా, శ్రద్ధగా ఉండండి, నియమనిష్టలతో ఉండండి, మీరు ఎదగండి, కుళ్ళు బుద్ధులు మానేయండి, నేరో మైండెడ్ మానేయండి, బ్రాడ్ మైండ్ అవ్వండి. ఆ తర్వాత పేదవాళ్ళకి సేవ చేయండి, అనాథ పిల్లలకు సేవ చేయండి, సాధువులకు సేవ చేయండి, వికలాంగులకు సేవ చేయండి, మానవత్వం కలిగి ఉండండి, మనుషుల్లో బతకండి. ఇది చెప్పాలి. ఇది చెప్పడం అనేసి రాముడికి సీత పెళ్ళం, సీతకి రాముడి పెళ్ళం నువ్వు చెప్పాలి. మరి మాకు వచ్చి రామాయణాలు పురాణాలు సొత్తిల పురాణాలు చెప్పకండి. బీ కేర్ఫుల్. ఇదమ్మా దేవి తత్వం. 2వ రోజు చేసుకోవాల్సిన విధానం. ఆ విధంగా అమ్మ ప్రతి ఇంట్లో కూడా ఈ 2వ రోజున లలిత సహస్రాలు చదువుకోవచ్చు. ఆ లలిత సహస్రాలు కూడా చదవనిచ్చేవారు కాదు వీళ్ళు. అక్షరదోషాలు ఉన్నాయి, అక్షరాలు అమ్మవారు తినేస్తుంది మిమ్మల్ని, ఏళ్ళని తినేస్తుంది. ఫస్ట్ 5వ క్లాస్ కూడా చదవండి ఫస్ట్ నేనున్నానన్న. ఇప్పుడు బ్యాచీలు నా శిష్యులే మొత్తం భారతదేశం తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం అంతా ఉన్నారు. వీళ్ళెవరు చెప్పడానికి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలాగా అందరూ చదువుతున్నారు. దేవకార్య సముద్యత అంటే దేవతలకే సహాయం చేస్తుందేమో అనుకుంటాం. కాదు, దేవతల కార్యం అంటే పవిత్రమైన కార్యం. అందరి పనులు ఆమె చక్కగా చేసి పెడుతుంది, కెటలిస్ట్గా ఉపయోగపడుతుంది. అందరికీ ఒకటి ఫ్యాషన్గా తెలుసు. ఎవరన్నా ఫోన్ చేసామనుకో, దొంగ పండితులు, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, ప్రతి ఒక్కడికి ఇదో బిల్డప్ అనమాట. శ్రీమాత్రే నమః అంటే శ్రీమాత్రే నమః అని చెప్పేసి వచ్చేది అమ్మవారు. జగజ్జనని అయినటువంటి ఆ తల్లి విశ్వరూపం ధర్మాన్ని బోధించినప్పుడే వస్తుంది. అందరికీ ఏమవుతుందంటే తప్పుడు బోధనలు చేస్తే పెరాలిసిస్లు వస్తాయి. ఇప్పుడు చూడు, నేను 100 మందిని చూశాను, మహాపండితులకు కాళ్ళు తీసేశారు, పెరాలిసిస్లు వచ్చేసినాయి. ఇవన్నీ ఎందుకమ్మా? తప్పు ఇంటర్ప్రిటేషన్స్ చెప్పడం వల్ల. ప్రజలందరూ చేసుకోండి, అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి, నియమనిష్టలు పాటించండి. తప్పకుండా ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది అనుగ్రహించి. ధన్యవాదాలు.